హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. మ్యాగీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదండి. చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలకి అయితే మారం చేయకుండా కిక్కురు మనకుండా మసాలా ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అలాగే తల్లులకు కూడా ఈజీగా చేయడానికి, పిల్లలు కూడా ఇష్టంగా పేచి పెట్టకుండా కడుపు నిండా తింటారనే ఉద్దేశంతో పెద్దలకి కూడా టేస్టీగా ఉంటుందని చేయడానికి, తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కాస్త మ్యాగీ అంటే బోర్ కొడుతుంది. ఎప్పుడైనా రొటీన్‌గా చేయడం అంటే, రొటీన్‌గా తినడం అంటే బోరే కదా! అందుకోసమనే ఇప్పుడు కాస్త వెరైటీగా, స్పెషల్‌గా, స్పైసీగా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. నేను ట్రై చేశాను. చాలా చాలా బావుంది. 100% గ్యారంటీ. ఇష్టమైనట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని గురించి అయితే కామెంట్ చేయండి. నచ్చలేదు అనే కామెంట్ మాత్రం రాదు ఖచ్చితంగా 100%. ఇది నా కాన్ఫిడెంట్. ఎందుకంటే అంత బాగుంటుంది గనక. ఇప్పుడు ఆ వెరైటీ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా? రెడీ. ముందుగా మనం ఎన్ని మ్యాగీలు తీసుకుంటున్నామో వాటికి సరిపడా నీళ్ళని తీసుకొని, అవి మరుగుతున్నప్పుడు ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ 3 తీసుకున్నాను నేను. సో, ఒక మ్యాగీ మసాలా ఇందులో ఏశాను. ఇంకా 2 మనం అప్పుడు డైరెక్ట్‌గా అందులో కలిపేసేయాలి. సో, ఇప్పుడు ఒక్క మ్యాగీ మసాలా ప్యాకెట్టు కాస్త లైట్‌గా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి కూడా పట్టాలి. అలాగే ఈ మసాలాతో పాటు మిగిలిన బౌల్‌లో కూడా మసాలా కావాలి కాబట్టి ఇందులో వేస్తున్నాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే స్టిక్కీగా రాకుండా ఉండడం కోసమని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి బాయిల్డ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నట్టుగానే చేయాలి. ఇలా చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్‌లో. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి మీకెన్ని కావాలో అన్ని సన్నగా తరుముకోండి. కారం లేకుండా చూసుకోండి. గింజలు లేకుండా ఉంటే టేస్ట్‌కి కారం అనిపించదు. అలాగే కొరియండర్, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్ అండి. మీకు కావాల్సినంత క్వాంటిటీ అంటే చేసేదాన్ని బట్టి నేను 3 ప్యాకెట్లు చేస్తున్నాను. సో, అందుకోసమని సాస్ కెచప్ అండి ఇది. సోయా సాస్‌తో పాటు కెచప్ కూడా వేసేసి, నిమ్మరసం మీకు టేస్ట్‌కి తగ్గట్టు నేనైతే 1 చెక్క వేశాను. అలాగే వేడి వేడి నూనె వేడి చేసేసి ఏయడం మూలాన ఇవన్నీ కూడా కొంచెం హాఫ్ బాయిల్డ్ లాగా అవుతాయన్నమాట. సో, అలా ఏసేసి ఫోర్క్‌తో మనం ఇలా ఈవెన్‌గా కలుపుతూ ఉండాలి. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదండీ! ఇప్పుడు మ్యాగీ మసాలా ఉంటది కదా! ఒక మసాలా ప్యాకెట్ ఆల్రెడీ మనం అందులో వేసేసాం కదా! బాయిల్డ్ చేసేటప్పుడు మ్యాగీ మసాలాలో వేసాం కదా! మ్యాగీ చేసేటప్పుడు, బాయిల్డ్ చేసేటప్పుడు. ఇప్పుడు 2 ఇలా వేసేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మ్యాగీని వేసేయాలన్నమాట. వేసేసి ఇలా కలిపేసేయండి. మనం కలుపుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. కానీ భలే టేస్ట్ ఉందండి. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది మా పెద్దోడు నాకు నేర్పించిన రెసిపీ. నేను వాడికి చెప్పడం కాదు. వాడే నాకు చెప్పాడు. కానీ లేటెస్ట్‌గా, స్పైసీగా చాలా చాలా బావుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కంపల్సరీ చేయండి. ఇంత మంచి రెసిపీ అందించాను కదా! సో, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారైతే. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.